కాకపోతే మొన్న రీసెంట్గా ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి ప్రధానమంత్రి మోడీ ములాఖత్ని ఎట్లా చూస్తారు? అదేమో అదేమో అది ఒక పెద్ద టార్గెట్లో భాగంగా ఉంటుంది. ఈ నవీన్ కోసము ఇక్కడ ఉన్న ఇంకొక చిన్న చితక లీడర్ల నవీన్ కోసం అని అంటట్లేదు సార్. బీజేపీ కాంగ్రెస్ ములాఖత్ అయ్యే బీఆర్ఎస్ పార్టీని అంతం చేసే కుట్ర నడుస్తుంది అన్న దాంట్లో భాగంగానే సో సీఎం రేవంత్ రెడ్డి ప్లస్ అంటే మీన్స్ ప్రధానమంత్రి మోడీ ములాఖత్ అంటున్నారు. మోడీ అమిత్ షాలు ఇప్పుడు కాదమ్మా, ఈ రాష్ట్రమే కదా, అన్ని రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్ పార్టీని మొత్తంగా దెబ్బతీయడానికి వాళ్ళు పనిచేస్తారు. ఒక పని చేస్తారు. అక్కడ అవకాశం లేనప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉంది, ఇక్కడ ఇంకొక ప్రాంతీయ పార్టీ ఉన్నప్పుడు ఫస్ట్ టార్గెట్ కాంగ్రెస్ వాళ్ళకి, బీజేపీకి సెకండ్ టార్గెట్ ఎవరు? ప్రాంతీయ పార్టీ. ఇక్కడనే కాదు, ఇవాళ ఇప్పుడు మన ఢిల్లీలో ఏం జరిగింది, జార్ఖండ్లో ఏం జరిగింది, లేకపోతే వేరే ఇప్పుడు మనం పక్కనే ఒరిస్సాలో ఏం జరిగింది. ఒక 30 సంవత్సరాల సుదీర్ఘ కాలము వాళ్ళ తండ్రి ఆయన పరిపాలన చేసినటువంటి రాష్ట్రంలో ఏమైంది? జనతాదళ్ మొత్తం కుప్పకూల్చిపోలే, మొత్తం దాన్ని బొందబెట్టిన పని చేయలే. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఫస్ట్, బీజేపీ ఫస్ట్ టార్గెట్ కాంగ్రెస్ మనం ఏం చేయలేమనుకున్న కాడ, ప్రభుత్వం ఉన్న కాడ నెక్స్ట్ టార్గెట్ ఏముంటుంది? ప్రాంతీయ పార్టీ వాళ్ళ టార్గెట్. ప్రాంతీయ పార్టీ ఇప్పుడు ఏంటిది వాళ్ళ దృష్టిలో? బీఆర్ఎస్ ప్రాంతీయ పార్టీ. కాబట్టి ఇప్పుడు ఈ పని, ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏం చేస్తుండే అమిత్ షా మోడీలు? కాంగ్రెస్ని చావు దెబ్బ కొట్టడానికి ఎప్పుడు కూడా వాళ్ళు ఒక పార్టీ భుజాల మీద తుపాకులు పెట్టి ఇంకో పార్టీని నాశనం చేయాలనేది బీజేపీ ఎత్తుగడ, బీజేపీ లక్ష్యం, అది బీజేపీ విధానం అది. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తారు? రేవంత్ రెడ్డిని పిలుస్తారు, బెడ్రూమ్ దాకా తీసుకుపోతారు, కిచెన్లో దాకా తీసుకుపోతారు, లేకపోతే కొన్ని తాయిలాలు ఇచ్చినట్టు చేస్తారు. బీజేపీ కాంగ్రెస్ వీపు మీద మీన్స్ భుజం మీద పిస్తోల్ పెట్టి బీఆర్ఎస్ పార్టీని కొడుతుంది అని అనుకుంటున్నారు. అంతే, మరి అంతే చేస్తారు వాళ్ళు, ఎక్కడైనా అదే చేస్తారు. ఇప్పుడు మొన్నటి ములాఖత్ని కూడా అట్లనే చూడొచ్చు. మొన్నటిది ఏంది, మొదటి నుంచి కూడా అంతే, ప్రభుత్వం వచ్చిన కాంచి కూడా అంతే. సార్ ఇప్పుడు తీన్మార్ మల్లన్నను కూడా టీడీపీలోకి జాయిన్ అవుతాడు అనేసి, అంటే ఆఫ్టర్ సస్పెన్షన్ తర్వాత టీడీపీలోకి జాయిన్ అవుతాడని, లేదంటే బీఎస్పీలోకి జాయిన్ అవుతాడని, లేదంటే బీసీలకు సంబంధించి ఒక కొత్త పార్టీని పెడతాడన్న వార్తలు వస్తున్నాయి. సో నిజంగా మీరేం చెప్తారు సార్? అంటే ఈ టార్గెట్ ఎందుకు? ఒక మల్లన్నకి ఒక పార్టీ పెట్టేటువంటి సత్తా ఉందంటారా? అంటే ఇప్పుడు ఆయన అంటే పార్టీలు ఎవరైనా పెట్టవచ్చు, పెట్టకూడదని ఏం లేదు. పార్టీ పెట్టడానికి ఏదో పెద్ద కొమ్ములుగా ఉండాల్సిన ఇప్పుడు అట్లాంటి ఇంకా బ్యాక్గ్రౌండ్లో ఎవరు లేకపోతే ఒక పార్టీ పెట్టి ముందుకు నడిపించే అంత బ్యాక్గ్రౌండ్ ఎవ్వరు ఉన్నారనేది ముఖ్యం కాదన్నమాట. అంటే చిరంజీవి అంత టాల్ పర్సనాలిటీ ఎవరన్నా ఉన్నారా? ఇంకా ఎందుకు ఫెయిల్ అయ్యిండు? పార్టీ ఎవడు పెట్టిండు, ఎంత పెద్దోడు పెట్టిండు అనేది ముఖ్యం కాదు. పార్టీకి మూలమైనటువంటి ఎజెండా ఏంది, వాళ్ళ లక్ష్యం ఏంది? ఈయన విషయంలోనే ఎందుకు నేను ఇట్లా మాట్లాడుతున్నా అంటే, ఈయన ఫస్ట్ మీరు అన్నట్టు జర్నలిస్ట్, దాని తర్వాత బీజేపీ అన్నారు, కాంగ్రెస్ అన్నారు, ఆ తర్వాత ఎమ్మెల్సీ వచ్చిన తర్వాత నిజంగా నిరుద్యోగుల కోసం, పట్టభద్రుల కోసం ఆయన ఫైట్ చేయాల్సింది. ఇప్పుడు బీసీ నినాదాన్ని ఎత్తుకొని బీసీలు అంటే ఎంతో ప్రేమ ఉన్నట్టు మళ్ళీ ఈ వివాదంలో ఎందుకు ఈయన ఇరుక్కున్నట్టు? అంటే దీన్ని తీసుకొని ముందుకెళ్తున్నట్ట, ఆయన వెనకాల ఎవరు లేనట్ట? దీనికోసం అడుగుతున్నాను. అంటే ఒకవేళ ఉన్నా, నా దృష్టిలో ఏంటంటే ఎంత పెద్దోడున్నా, ఎంత డబ్బున్నోడున్నా, ఎంత తీస్మార్కానున్నా, లేకపోతే ఎంత వ్యూహకర్తలున్నా, ఇప్పుడు దేవేందర్ గౌడ్ కూడా పార్టీ పెట్టాడు. ఎప్పుడు టీఆర్ఎస్ ఉన్నప్పుడే దేవేందర్ గౌడ్ కూడా పార్టీ పెట్టాడు. మరి దేవేందర్ గౌడ్ ఆషామాచి మనిషా? దేవేందర్ గౌడ్ దగ్గర డబ్బులు లేవా? ఉన్నాయి కదా. దేవేందర్ గౌడ్ అప్పటికే ఎమ్మెల్యే, ఫస్ట్ జడ్పీ చైర్మన్, తర్వాత ఎమ్మెల్యే, మంత్రి, హోంమంత్రి చేసిన అన్నీ ఉన్నాయి కదా. మరి ఎందుకు సక్సెస్ కాలే? నరేంద్ర గారు కూడా పార్టీ పెట్టిండు. చాలామంది అంటే చాలా అనుభవజ్ఞులైన వాళ్ళు, చాలా పబ్లిక్లో మాస్ లీడర్ అనుకున్న వాళ్ళు, వ్యూహకర్తలు అనుకున్న వాళ్ళు కూడా పార్టీలు. జయప్రకాష్ నారాయణ పార్టీ పెట్టిండు. ఆయన ఎవరు? మన సిబిఐ డైరెక్టర్, మాజీ డైరెక్టర్ జడి లక్ష్మి, ఆయన పార్టీ పెట్టిండు. అంటే పార్టీ పెట్టడం దాని వెనుక ఎవరున్నారనేది కాదు. నీ పార్టీ ఇప్పుడు పెడతాడు, చింతపండు నవీనే పార్టీ పెడతాడు. పార్టీ పెట్టిన తర్వాత ఆ పార్టీ లక్ష్యం ఏంది, పార్టీ ఆశయం ఏంది, పార్టీకి ఉన్న సెంటిమెంట్ ఏంటి? ఇప్పుడు తెలంగాణకి కేసీఆర్ ఎవరమ్మా? అప్పుడు చాలా చిన్నోడు, ఎవరికి తెలుసు కేసీఆర్?
ఆ డబ్బులు ఉన్నాయా కేసీఆర్ వెనుక? కేసీఆర్ దగ్గర డబ్బులు ఎక్కడిది? అప్పులో వస్తే మేమిద్దరము మా ఇద్దరిని చంపుతా అంటే కూడా భయపడి మేము తలదాచుకున్న రోజులు ఉన్నాయి. మేము ఇప్పుడు ఇప్పుడు అక్కడ ఉంటాయి కదా తెలంగాణ భవన్లో ఉన్న చైతన్య రథాన్ని నేను ఆ పంజగుట్టలో నేను ప్రయాణిస్తున్నప్పుడే ఫైనాన్సర్లు వచ్చి సీజ్ చేసి తీసుకుపోయిండ్రు. డబ్బులు ఎక్కడి? డబ్బులు ముఖ్యం కాదు, కానీ ఆ వాదం ఏంటిది, ఆ సెంటిమెంట్ ఏంటిది? ఇప్పుడు బీజేపీకి ఒక వాదం ఉంది, ఒక సెంటిమెంట్ ఉంది, ఒక జెండా, ఏ జెండా మన్ను మశానం ఉన్నది. కమ్యూనిస్టులకు ఒకటి ఉన్నది, తెలుగుదేశానికి ఒకటి ఉంది, తెలుగు జాతి గౌరవం మన్ను ఏదో ఉన్నది. తమిళనాడు వాళ్ళకి డిఎంకే వాళ్ళకి ఒకటి ఉన్నది. ఇప్పుడు ఆప్కి ఏం లేకపోవడం వల్ల కుప్పగూలిపోయింది కదా. అట్లా పార్టీలు ఇప్పుడు ఈవెన్ బీఆర్ఎస్ కూడా నేను అదే చెప్తా, బీఆర్ఎస్ ఓడిపోవడానికి కారణం కూడా టీఆర్ఎస్గా ఉంటే ఓడిపోవు. నువ్వు ఎప్పుడైతే తెలంగాణ నుంచి డివియేట్ అయినావో, ఆ పేగుబంధం దిగిపోయిందో, నీకు ఇంకా తెలంగాణకి నీకేం సంబంధం? కాబట్టి ఎప్పుడు కూడా ఎవరైనా పార్టీ పెట్టాలన్నప్పుడు ఈవెన్ చిరంజీవి సామాజిక న్యాయం అనే పేరుతోటి పెట్టిండు, గొప్ప ట్యాగ్ లైన్ అది. కానీ ఆయా కాలమాన పరిస్థితులలో ఆ వాదానికి, సామాజిక న్యాయం అనే వాదానికి, సామాజిక న్యాయం అనే డిమాండ్కి, ఆ కోరికకి ప్రజలు ఎంతవరకు సమర్థిస్తారు, ఎంతవరకు సానుకూలంగా ఉంటారు? కులాల మీటింగ్లు పెడితే ఎంతోమంది వస్తారమ్మా. ఇప్పుడు నేను చూసినా కదా, మందకృష్ణ మాతో పాటు, అంటే మా జూనియర్ కానీ మాతో పాటు చదువుకున్నాడు, ఆయన కూడా ఆర్ఎస్సీలో ఉన్నాడు, ఆయన కూడా విప్లవోద్యమంలో కొద్ది రోజులు పనిచేసిండు, మా శిష్యునిగానే ఉన్నాడు, అన్నీ ఉన్నాయి. తర్వాత ఎంఆర్పిఎస్ పెట్టేటప్పుడు కూడా మేము అందరం ఆయన ఎంకరేజ్ చేసినాం, ఎన్నో ఉన్నాయి. ఆయన మాదిగల అధికంగా ఉండే మధుర నియోజకవర్గం పోయి పోటీ చేస్తే డిపాజిట్ రాలే. దాని తర్వాత మొన్న రీసెంట్గా మా పక్క నియోజకవర్గం వర్ధనపేట, ఆడ కూడా జనాభా ఎక్కువ ఉంటుంది, మాదిగల జనాభా ఎక్కువ ఉంటుంది. ఆయన సొంత గ్రామం, ఆయన బంధువులు, ఆయన మొత్తం అందరు కూడా అక్కడనే ఉన్నారు. అక్కడ కూడా డిపాజిట్ రాలే. మరి మీటింగ్ పెడితే లక్షల మంది వస్తారు, మరి ఓట్లు ఎందుకు రాలే? ఇట్లా ఇప్పుడు మనం ఆయన ఉన్నాడు, ఆయన మొన్న పార్టీ పెట్టే కదా, ఎవరు ఆయన, ముదిరాజు, ఈవెన్ టీడీపీ అధ్యక్షుని కూడా కొద్ది రోజులు పనిచేసిండు. తర్వాత ఇంకా చాలామంది చాలామంది, ఇదే రేవంత్ రెడ్డి టీడీపీ అధ్యక్షునిగా పనిచేయలేదా మరి? కాబట్టి ఇప్పుడు మరి రేవంత్ రెడ్డి టీడీపీ అధ్యక్షుడు ఉన్నప్పుడు ఎందుకు సక్సెస్ కాలే?